విషయం అక్క? ఆ తర్వాత చెప్తాం. నా దగ్గర కూడా ఒక విషయం ఉంది. ఏంటి బుజ్జమ్మా? ఈరోజు మా అమ్మ మా నాన్నని కలిసింది. నిజమా? నిజం. త్వరలో నాన్న మేము కలవబోతున్నాం. వావ్, గ్రేట్ బుజ్జమ్మా, నిజంగా ఇది గుడ్ న్యూస్. బుజ్జమ్మా, రేపు నువ్వు మన ఇంటికి వస్తున్నావు. నీతో పాటు మీ మమ్మీ కూడా మన ఇంటికి వస్తుంది. కానీ అక్కడ నువ్వు మమ్మీని మమ్మీ అని పిలవకూడదు, మేడం అని పిలవాలి. నువ్వు చాలా షార్ప్ బుజ్జమ్మా. కానీ మమ్మీని మేడం అని పిలవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అది కొన్నాళ్లే బుజ్జమ్మా. ఆ తర్వాత నువ్వు నన్ను అమ్మా అని పిలవచ్చు. సరేనా? ఓకే. మిస్ అమ్మా, ఇక మేము బయలుదేరతాం. ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా అంకుల్? అంటే రేపు నువ్వు మీ మమ్మీ ఆ ఇంటికి వస్తున్నారు కదా, అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడాలన్నమాట. మేము వస్తున్నట్టు సార్కి తెలుసా? ఇంకా తెలియదు, ఇప్పుడు వెళ్ళి చెబుతాం. వెళ్ళొస్తాం బుజ్జమ్మ. రేపు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. బాయ్ బుజ్జమ్మా. బాయ్ బుజ్జమ్మా. మిస్ అమ్మ, ఆశ్రమానికి వెళ్ళండి. కాసేపట్లో మనోహర్ నుంచి మీకు ఫోన్ కాల్ వస్తుంది. నాకు ఫోన్ చెయ్యక చేస్తుందా రాతోడ్? చెయ్యకపోతే చేస్తుంది గాని. అది నిజమేలే. మరి మేము బయలుదేరతాం. పిల్లలు పదండి. బాయ్ బుజ్జమ్మా. బాయ్ బుజ్జమ్మా. బాయ్. మిస్ అమ్మ, బాయ్. మేము బయలుదేరతాం. సరే. పదండి పదండి. తనకి ఫోన్ చేయ మనోహరి. పాప గురించి అడుగు. ఫోన్ చేయి మనోహరి, అక్కడ మిస్ అమ్మ ఆల్రెడీ వెయిటింగు. అదిగో నువ్వు అన్నావో లేదో ఫోన్ వచ్చేసిందమ్మా. తీయే. బాగి నీ యాక్టింగ్ ఇక షురూ చేయి. తోటకి చుక్కలు చూపించు. హలో. హలో బాగి. చెప్పు మనోహరి. ఎలా ఉన్నావు? రాముడు లేని సీత ఎలా ఉంటుంది? పువ్వు లేని మొక్క ఎలా ఉంటుంది? ఆకు లేని చెట్టు ఎలా ఉంటుంది? నేను అలాగే మోడు బారిపోయాను మనోహరి. నేను మోడు బారిపోయాను. ఎడారిలో ఓయాసిస్ కోసం ఎండమావుల వెంట వెతుకుతూ ఉన్నాను. అలా ఉంది నా పరిస్థితి. ఏం చెప్పమంటావు? బాగి నటన మొదలు పెట్టింది. ఇక ఈ మనోహర్ కి పులిహారే. అయ్యో, నువ్వు అంత బాధల్లో ఉన్నావా బాగి? ఎంత బాధలో ఉన్నానో ఎలా చెప్పను మనోహరి? నా బాధ చెప్తే కథ అవుతుంది, రాస్తే కవిత అవుతుంది, తీస్తే పెద్ద సినిమా అవుతుంది. తీస్తూనే ఉంటే సీరియల్ కూడా అవుతుంది.
నూతన ఓవర్ యాక్షన్. పాయింట్కి రా మనోహరి. ఆ, ఏంటి మనోహరి, ఆయన గొంతేంటి పెద్దగా వినిపిస్తుంది? ఓ, ఫోన్ స్పీకర్ లో పెట్టావా ఏంటి? అంటే ఇక్కడ నేను, అమరు, పిల్లలు, రాథోడ్, యాదమ్మ అందరూ ఉన్నాం బాగి. అక్కడ అందరూ ఉన్నారు, ఇక్కడ నేను ఒంటరిగా ఉన్నాను. మీ అందరిని మిస్ అవుతున్నాను మనోహరి, చాలా మిస్ అవుతున్నాను. కావాలని వెళ్ళిపోయి మళ్ళీ మిస్ అవుతుందంట. అన్ని అబద్ధాలే. అయ్యో,